తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి. నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు. ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు. ఒక చెరువు తవ్వితివా, ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా, ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసిందేముంది? చారణ రుణమాఫీ చేసినావు, బారణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు. రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగి తేలినవు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు రివ్యూలు చేసినావు, అందాల పోటీలను 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు. ఇది ఈరోజు చేస్తున్నది. నువ్వు అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు? 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినవా? మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలే. మరి కడుపు కట్టుకోలేదా? మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా? నీ జేబుల్లోకి పోయినాయా? ఎక్కడికి పోయినాయో చెప్పు. ఎప్పటిలోగా చేస్తావో చెప్పు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినావు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా అన్నావు. 31 మార్చి పోయింది, ఇవాళ 2 జూన్ వచ్చింది. ఈరోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పల్లె. అసలు నువ్వు ఒక్క విషయమన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే, వెనకటికి ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు, నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అబద్ధాలు తప్ప నిజాలు పలకడు. మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు. ఎన్ని అద్భుతాలు! ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిండు కదా. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి 10,000 డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ 1, గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నగరంగామిగా నిలిపింది. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతీవి? 6 గ్యారంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి. నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా? అధికారంలో రాకముందు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు. కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి, తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇవాళ కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ 16-17 వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అవుతా ఉంది. ప్రతి అడుగడుగున ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నువ్వు హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూలిస్తే ఆ పేదలకు అండగా నిలబడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా, ఒక కవచంలాగా నిలబడతా ఉంది. నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలు అయింది, ఒక్క మంచి పని ఉన్నదా? కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు, రైతు బంధు పెట్టినావు, ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా? చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు. ఇవాళ రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు.
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు? ఒకడంటాడు 1 ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు, ఒకడంటాడు 50,000 ఎకరాలే వచ్చినాయి అంటాడు, ఒకడంటాడు 1,00,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు. నేనంటలేను, నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు. నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నావు. ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసుడు, నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకునుడు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు, దివాలా దివాలా అని మాట్లాడతాడు. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానాగాన్లే. దివానాగాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే. నాది అభివృద్ధిలో పోతున్న దేశం, నా రాష్ట్రం, నాది సర్ప్లస్ స్టేట్, నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు, పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈరోజు ఇవాళ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది,